రౌడీజం చేశారు. ఎక్కడో అమరావతిలో ఒక సైకో ఉంటే ఊరూరికి ఒక సైకో తయారై 5 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 5 ఏళ్లు నన్ను కూడా గ్రామాలకు రానియలేదు. ఈరోజు 3 నెలలు దగ్గర అవుతా ఉంది, 80 రోజులైంది. ఎక్కడన్నా మాజీ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ అడ్డుకున్నామా ఒక్కసారి మీరు ఆలోచించండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఇలాంటి వ్యక్తులు ఈ సమాజానికి చేటు. అయినా కూడా ఆ ఉద్యమం మీ దగ్గర నుంచి రావాలి. మొన్న ఎన్నికల్లో నేను చూశాను, తెలుగుదేశం పార్టీ పెట్టి 42 సంవత్సరాలు అయింది కానీ మొట్టమొదటిసారిగా 93% గెలిపించి బ్రహ్మరథం పట్టింది. ఈ ప్రజానీకమే బ్రహ్మరథం పట్టారు. అన్ని జిల్లాల్లో 100కు 100% గెలిపించారు. 57% ఓట్లేశారు. అంటే అవతల పాలన ఎంత మీకు బాధ కలిగించిందో, ఎన్ని అసౌకర్యాలు కలిగించాయో అది ఒక ఉదాహరణ మాత్రమే. దరిద్రం మా తమ్ముడు చెప్పినట్టు బాధ కాదు, దరిద్రం రాష్ట్రానికి పట్టినటువంటి ఒక శని. తమ్ముళ్ళు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా మీరు, ఇప్పుడు కూడా భూతం ఉంది. ఆ భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ఎవరు మళ్ళీ రారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ అంటా ఉంది ఆ భూతం లేచి నేను వస్తానని. ఏం చేస్తారు? ఏం చేస్తారు తల్లి? మీకు మంచి కావాలంటే, మీ భవిష్యత్తు ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇలాంటి భూతాల్ని పూర్తిగా భూమిలో చిరస్థాయిగా ఏం చేయాలి? పాతేయాలి. కాంక్రీట్ కూడా వేయాలి మళ్ళా లేకుండా. అప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు ఉన్నాడు మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని నేను పోతే మీరు ఒక విషయం చూడండి, మాకంటే గొప్ప వ్యక్తి, పెద్ద చదువుకున్నాడా, నెత్తిన రూపాయి పెట్టి ఆలం వేస్తే ఒక్క పైసాకు పోడు. అలాంటి వ్యక్తి ఏమేం చేశాడో మీరే చూశారు. అందుకే ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మా ఆలోచన ఒకసారి కంపేర్ చేసుకోవాలి. 2014-19లో 27,444 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేశాం. మనం ఉండుంటే 100% సిమెంట్ రోడ్లు అయిపోయేటివి.